లాస్ట్లో కనిపిస్తున్నాయి కదా మినార్, అక్కడికి వెళ్ళాలన్నమాట మనం నడుచుకునే. ఇది క్యారెట్ తురుము, ఇది కీరా తురుము, ఇది ప్లేన్ గా ఉంది కదా, ఇది చాలట్లేదు. ఈ చేతులు కింద దిగేటప్పుడు ఎల్బోకి ఇది టచ్ అయిపోతుంది. మనం కొద్దిగా ఎత్తుకుండాలంటే ఏం చేయాలి చూపిస్తారు. టైం ఏమొచ్చి 4:40 అవుతుంది అనమాట. ఇంకా మనకు 20 to 30 minutes దాకా ఉండే సైరీ టైం అన్నమాట. ఈ హాఫ్ అన్ అవర్ లోపే హాయిగా తినొచ్చు. ఫ్రెష్ అప్ అయిపోయాం, మనది మీల్ కూడా రెడీ అయిపోయింది. చూపిస్తా చూడండి. ఇది వైట్ రైస్ ఒకటేసి కొద్దిగా డివైడ్ చేశా. ఇది ఏమొచ్చి దీంతో గోంగూర పప్పు ఉంది, దాంతో కొద్దిగా వేసుకొని ఇది అయిపోయాక ఈ రైస్ ఏమొచ్చి కర్డ్తో, దాంతోపాటు ఏమొచ్చి మన ప్రోటీన్కి ఏమొచ్చి 3 whole eggs ఆమ్లెట్ అండ్ చికెన్, దాంతోపాటు ఫైబర్కి ఏమొచ్చి క్యారెట్, కీరా అండ్ ఒక స్వీట్ పొటాటో నిన్న ఈవినింగ్ మిగిలింది అది. ఇది మన మార్నింగ్ సైరీది అన్నమాట. సేమ్ ఇంచుమించు నిన్నట్లాగే ఉంది ఈరోజు కూడా, ఇంచుమించు నిన్నట్లా ఉంది. ఇంకా మంత్ మొత్తం మ్యాక్సిమం ఇలాగే మెయింటైన్ చేస్తాను నేను. ఇదే మన సైరీ అన్నమాట. ఇప్పుడు మిగిలింది ఓన్లీ కొద్దిగా కర్డ్ రైస్ అండ్ క్యారెట్, కీరా, స్వీట్ పొటాటో. మనది ఎగ్ అండ్ చికెన్ ఫినిష్ అయిపోయింది అనమాట. ఇది కూడా ఫినిష్ చేస్తే అయిపోయినట్టే మ్యాక్సిమం. మనది ఏదైతే చూపించానో కంప్లీట్ చేసే సైరీ అండ్ లాస్ట్ ఫినిషింగ్ టచ్ డేట్స్తో తినేసి యాజ్ యూజువల్ వాటర్ తాగేద్దాం. సైరీ ఫినిష్ అయిపోద్ది. ప్రజెంట్ టైం ఏమొచ్చి 6:30 AM అవుతుంది. యాక్చువల్లీ 5 లోపలికి మనం తీసాం. ఫ్రెష్ అప్ అయిపోయాం, మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చాం, ఇంటికి వచ్చి ఖురాన్ చదివేసుకున్నాం. అంతా అయిపోయింది. 6:30 అవుతుంది. రెస్ట్ టైం అనమాట. నడుస్తుంది అలాగా, ఏదో పైవాడ దేవాల అల్లా దేవాల రెస్ట్ టైం. పడుకొని ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎర్లీగా వెళ్ళాలి మస్జిద్కి. ఎందుకంటే లేకపోతే లోన ప్లేస్ దొరకదు. మస్జిద్ బయట లేకపోతే మస్జిద్ పైన ఎక్కాలి. ఎక్కడైనా చదువుతుంది నమాజ్, కాకపోతే అదే ఇంకేం చెప్పాలండి, రంజాన్ నెల కాబట్టి ఇంకా జనాలు ఎక్కువ మంది వస్తారు. అందువల్ల మనకి లోన చదువుకునే భాగ్యం దొరకదనమాట. మస్జిద్ బయట లేకపోతే మస్జిద్ పైన దొరుకుతుంది. ఎర్లీగా వెళ్ళాలి. 12 లోపు వెళ్ళిపోతే కానీ లోన ప్లేస్ దొరుకుతాయి. నార్మల్ ఫ్రైడేస్ అయితే మాత్రం 12:30, 1కి వెళ్ళినా సరే ఈజీగా దొరుకుద్ది లోన ప్లేస్. ఈ రంజాన్ నెల కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. పెద్ద వాళ్ళు వస్తారు నమాజ్ చదువుకోవడానికి. అందువల్ల ఏంటంటే కొద్దిగా మనకి ప్లేస్ దొరకదు. అందుకోసం ఎర్లీగా వెళ్ళాలి. అది మధ్యాహ్నం తొందరగా లేచి రెడీ అయ్యి వెళ్దాం, ఫ్రైడే కాబట్టి ఈరోజు. అండ్ జిమ్ అంటారా, జిమ్ చెప్పిస్తాను నిన్న ఫ్లోగ్లోనే ఆల్రెడీ. స్టార్టింగ్ 2 days వెళ్ళలేదు, రేపటి నుంచి మేబీ ట్రై చేస్తా వెళ్ళడానికి. వెళ్ళినా సరే తొందరగా వచ్చేయడానికి ట్రై చేస్తాను. రంజాన్ నెల కాబట్టి ఎక్కువగా వర్కౌట్ చేయము. అండ్ ఆల్రెడీ నిన్న బ్లాగ్లో కూడా చేశారు కదా, నైట్ అలా మెయింటైన్ చేస్తాం బాడీ. అందులో అయితే టెన్షన్ లేదు. రంజాన్ నెల అయినా సరే. అయితే ఇక్కడికి ఆపేద్దాం, కంటిన్యూ చేద్దాం మధ్యాహ్నం నుంచి. అయితే టైం 11:50 AM అవుతుంది. ఇంకా 10 minutesలో 12 ఏమవుద్ది PM అవుద్ది అనమాట. అయితే ఫ్రైడే రోజు ఎలా ఉంటుందంటే ఎర్లీగా అజాన్ ఇస్తారు. 12:30 PMకి అజాన్ ఇచ్చేస్తారు ఫ్రైడే. ఎక్కడైనా సరే మ్యాక్సిమం మస్జిద్లో అయినా సరే ఎర్లీగా అజాన్ ఇస్తారు. నార్మల్ టైం అయితే 1 o'clock అలా అజాన్ ఇస్తారు. హాఫ్ అన్ అవర్ బిఫోర్గా అజాన్ ఇస్తారు. అది కాకుండా రంజాన్ నెల నడుస్తుంది. రంజాన్ నెలలో
సెకండ్ డే ఈరోజు ఫాస్టింగ్. ప్లస్ రంజాన్ నెలలో ఫస్ట్ ఫ్రైడే ఇంకా ఎక్కువ ప్రియారిటీ ఇస్తారనమాట. అన్ని విధాలుగా చూస్తే ఈ ఫ్రైడే చాలా ఎర్లీగా వెళ్ళాలి. అజాన్ 12:30 కాబట్టి అజాన్ ఇవ్వకముందే మనం మస్జిద్కి వెళ్ళిపోవాలి. అజాన్ ఇచ్చిన తర్వాత వెళ్తే మాత్రం లోన ప్లేస్ దొరకడం అనేది చాలా కష్టం. మస్జిద్ బయట లేదా మస్జిద్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కాలి. అది ఎక్కడైనా ఎక్కొచ్చు. ఎంత ఫస్ట్ లైన్లో కూర్చుంటే మనకి ఇమాం సాబ్ ఉంటారు మస్జిద్లో, ఆయన ఎంత దగ్గరలో కూర్చుంటే అంత పుణ్యం అనమాట. అందుకోసం మనం తొందరగా స్నానం చేసి అజాన్ ఇవ్వకముందే వెళ్ళిపోదాం ఫస్ట్ లైన్లో కూర్చోడానికి. ఈరోజు టైం ఏమొచ్చి 12 PM అవుతుంది. అంతే, ఇంకా 15 minutes ఉంది 12:30 అవ్వడానికి, అజాన్ ఇవ్వడానికి. మనం 15 minutes బిఫోర్గానే ఎర్లీగా బయలుదేరుతున్నాం మస్జిద్కి. అయినా సరే చూడండి ఎంతమంది జనాలు ఉంటారు. ఏదేమన్నా అవుట్ఫిట్, ఫ్రైడే అవుట్ఫిట్. బయట ఎండ కూడా మామూలుగా లేదు, గట్టిగా ఉంది. చాలా అంటే చాలా గట్టి. ఇంటి దగ్గర నుంచి మస్జిద్ బై వాకింగ్ వెళ్తే ఒక జస్ట్ 2 minutes, 1 to 2 minutes పడుతుంది మన ఇంటి దగ్గర నుంచి మస్జిద్కి. 2 minutes వాక్ చేస్తే చాలు ఈ లైట్ ఎండలో. ఆ మాత్రం ఉండదు మరి. లాస్ట్లో కనిపిస్తున్నాయి కదా మినార్, అక్కడికి వెళ్ళాలన్నమాట మనం నడుచుకునేలాగా బై వాక్. ఈ దారి నుంచి వచ్చేసాం మస్జిద్ దగ్గరికి. లోనికి వెళ్ళాం, చూద్దాం ఎంతమంది వచ్చారు ఏంటనేది. మనకి ప్లేస్ ఉందా లేకపోతే పైకి ఎక్కాలో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎర్లీగా వచ్చినప్పుడు నాలంటే ఆలోచన చాలామంది ఎర్లీగా వస్తారు కదా మస్జిద్కి. సో కరే సైడ్ వస్తే ఎంట్రన్స్ మనది ప్రస్తుతం అయితే ఖాళీగానే ఉంది. ఓకే, ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉంది. ఎర్లీగా వచ్చాం కాబట్టి 12:20 అవుతుంది, 12:30కి అజాన్. అయితే టైం ఏమో వచ్చి 3:15 PM అవుతుంది. 12:15కి వెళ్ళా అక్కడ మస్జిద్కి. దాని తర్వాత నమాజ్ చదువుకొని అలాగే మాట్లాడుతూ ఉండిపోయాయి. అంతా అయితే దగ్గర 3 hours అయ్యింది. 1:15, 2:15, 3:15, మళ్ళీ 3:15 ఇంటికి వచ్చారనమాట. ఏం మాట్లాడామంటే అలాగే అక్కడ లైట్లు ఆఫీస్ ఉన్నాయి, అందువల్ల మీకు కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి. అయితే నమాజ్ అది చదువుకోవాలి. బయట మాట్లాడుతూ నాన్ వెజ్ టాపిక్ వచ్చింది. ఏమని, నాన్ వెజ్ అనేది 1.4 million ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. అకౌంట్ బ్లాక్ చేస్తారు వాడిది. అయితే మావాడికి అంతగా దాని గురించి తెలియదు కాబట్టి అంతే, రెమ్యునేషన్ ఎందులో నుంచి ఎక్కువ వస్తుంది, యూట్యూబ్లో నుంచి వస్తుందా ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తుందా అంటే మావాడికి ఒక డైలాగ్ వదిలేను. ఆ నెక్స్ట్ వీడియో ఏం చేసి పెడతా చూడు, 100% నా బుచ్చు కూడా పోయేది లేదు, ఇన్స్టాగ్రామ్ పోతే నాకు కావాల్సింది మెయిన్ యూట్యూబ్ అని చేసి పెడతాడని మావాడికి చెప్పాను. నేను ఇంటికి వచ్చి అలా నార్మల్గా ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ అదే వీడియో నాకు వచ్చింది. నేను మావాడికి సెండ్ చేశాను, సేమ్ వీడియో ఆడికి వచ్చింది. అక్కడ నాకు సెండ్ చేశాడు అనమాట. ఇద్దరు నాన్ వేసిన అదే వీడియో పెట్టాడు అనమాట. ఏమైనా ఇన్స్టాగ్రామ్లో రూపాయి వచ్చేది లేదు, పోయేది లేదు నాకు, అందులో ఉంటే ఏంటి పుట్టితే ఏంటి, ఫాలోవర్స్ మనకి మెయిన్ కావాల్సింది యూట్యూబ్ అనే ఇటువంటి ఒక వీడియో చేసి పెట్టాడు అనమాట. అంతే, నేను ఎంకరేజ్ చేయట్లేదు వాడిని, నాన్ వేస్ అని చెప్తున్నాను అనమాట. నోటు కంట్రోల్ ఉంటే అన్ని కంట్రోల్ ఉంటాయి, నోరు బాగాలేకపోతే అన్నీ అలాగే ఉంటాయి. టైం 5:15 అవుతుంది. ఇందాక 3:15 పడుకున్నా, 4:30కి లెగిసా, వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చేసాను అనమాట. అయితే నమాజ్ చదువుకొని వస్తూ మైండ్లో నడుస్తుంది, ఈరోజు ఇఫ్తార్కి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని. ఇప్పుడు నార్మల్గా నేను ఎలాగ క్యారెట్, కీరా అది కట్ చేస్తాను కదా, అది ఎలా అంటే ఒక పెరుగు ప్యాకెట్ కొన్ని, ఒక పెరుగులో ఈ క్యారెట్, కీరా తురుము, అలాగే యాపిల్ చిన్న చిన్న పీసెస్, అలాగే పామిగ్రానైట్ ఇవన్నీ మిక్స్ చేసి, అలాగే బాయిల్డ్ చనా వంట చేసి ఒక సలాడ్లా తయారు చేద్దామని. అది ఆల్రెడీ నేను చాలాసార్లు తిన్నాను, వీడియోలు కూడా పెట్టుంటా, చేస్తాను ఇప్పుడే, చాలా బాగుంటుంది. మనకి కావాల్సింది మెయిన్ ఇది యాపిల్ మొత్తం వేయను, ఇందులో ఒక చిన్న పీస్ వేస్తా. ఇందులో ఇది పామిగ్రానైట్, ఇందులో కూడా ఇది మొత్తం వేయను, ఒక సైడ్ది ఒక చిన్న సీడ్స్ ఇందులో. క్యారెట్, మళ్ళీ క్యారెట్ అని, కీరా అండ్ క్యారెట్, ఈ 4 ఇందులో తురుము తీసేయాలా. ఏమొచ్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాయి యాపిల్. అండ్ ఇది నానున్న గింజలు తీసేద్దాం పామిగ్రానైట్. అండ్ అలాగా బాయిల్డ్ చనా ఉంది ఉడకబెట్టింది, అంతా మిక్స్ చేసేద్దాం. ఫస్ట్ ఇది చేసేద్దాం, అంతా చూపిస్తాం. డన్. అయితే మన ఇఫ్తార్కి కావాల్సింది అన్నీ రెడీ చేస్తున్నా. ఇది క్యారెట్ తురుము, ఇది కీరా తురుము, ఇది యాపిల్ పీసెస్, ఇది పామిగ్రానైట్ దానిమ్మ పండు, ఇది ఏమొచ్చి డ్రై ఫ్రూట్స్ అనమాట, కాజు, బాదాం అండ్ డేట్స్ చిన్న చిన్న పీసెస్.
అండ్ దాంతోపాటు ఇది ఎలాగా ఆల్రెడీ ఉంది రెడీగా బాయిల్ చేసి పీనట్, కాలాచనా అండ్ పెసలు. ఇది ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది ఇది ఏది పెరుగు అనమాట. అది లాస్ట్లో వెళ్తాం పెరుగు. ఫస్ట్ ఇవన్నీ లేహద్దాం ఇంగ్రీడియంట్స్. మనం ఏదైతే అన్ని తురుము తీసామో ట్రై చేయండి. ఇది టాప్ అనమాట. చాలామంది తెలియదు ఎటువంటిది. ఎంతసేపు ఆ బజ్జీలు, బోండాలు, గారీలు అవే ఇవి ట్రై చేయండి ఇంట్లో. ఏంది ఇది ఉపవాసం ఉన్నా తినొచ్చు, ఉపవాసం లేకుండా నార్మల్ ఎప్పుడు కూడా తినొచ్చు. అది మీరు ఉపవాసం ఇప్పుడు ఉపవాసానికి ఏంటంటే ఫాస్టింగ్ ఉండే వాళ్ళు తింటే కొద్దిగా బాగుంటుంది కదా అని చూపిస్తున్నాను. ఇది సరే అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనకి మెయిన్ లాస్ట్ ఇంకోటి ఉందిలేదు లాస్ట్, ఇది కూడా కాదు పెరుగు. అదే ఇప్పుడు ఇది మొత్తం ఇందులో వేసి ఇది కరెక్ట్గా 1/2 లీటర్ పెరుగు అనమాట ఇది. ఎందుకంటే మా ఫ్యామిలీ పద్ధతి కాబట్టి ఇక్కడికక్కడ ఇవ్వాలి, మళ్ళీ వెళ్తూ ఉంటాయి అన్నమాట నా పిన్నాలు కానీ మా అక్కలు కానీ. అందుకోసం లాస్ట్ దీనికి కొద్దిగా టేస్ట్కి మనకి కావాల్సింది ఇది హనీ అనమాట. అంతే, మరి ఎక్కువ బాగా. ఇవన్నీ జాగ్రత్తగా ఇప్పుడు మిక్స్ చేసేయడం. దీనికి ఏం పేరు పెడతారో పెట్టండి మీరు. నేనైతే పేరేం పెట్టలేదు దీనికి, మీరు ఏం పెడతారో పెట్టండి. ఈరోజు సెకండ్ డే ఫాస్టింగ్లో, రంజాన్లో సెకండ్ డేలో మన మెయిన్ డిష్ ఇదే అనమాట ఇఫ్తార్కి నాకైతే. అండ్ ఎలాగ బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ స్వీట్ పొటాటో, వాటర్ మిలన్ అన్నీ కామనే, అవన్నీ ఎలా ఉంటాయి. ఈరోజు ఇదనమాట స్పెషల్ నాకు. దీనికి కావాలంటే బనానా కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో వేసి కలిపితే మొత్తం మిక్స్ అయిపోద్ది ప్యూరీ లాగా. అలా కాకుండా మనం బౌల్లో తీసేస్తాం కదా, ఇప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ బౌల్లో తీసుకొని దాని మీద బనానా కూడా కొద్దిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది అయితే మాత్రం వెయిట్ గెయిన్కి ముందు చెప్తున్నా, వెయిట్ లాస్కి అయితే కాదు. ఓకేనా? వెయిట్ లాస్కి ఏం తినాలి ఏంటనేది ఆల్రెడీ నిన్నటి వ్లాగ్లో పెట్టాను నేను, ఎలా తినాలి ఇది ఏంటనేది. ఇది వెయిట్ గెయిన్కి బెస్ట్ అనమాట. कैसा है आसमान का? अच्छा है, अच्छा नहीं है? बोल मेरे कैमरा में बोल सुपर बोल, अच्छा रहता हो, नहीं तो बैड बोल. अच्छा है. ఇది చూసారా కదా, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రిడ్జ్లో పెడదాం ఇంకా బాగుంటుంది. అండ్ దీని మీద ఇది కూడా పెట్టేసుకోవచ్చు కావాలంటే, కాకపోతే కలుపుమాగండి పైన. ఇది కలిపేస్తే మళ్ళీ మిక్స్ చెప్పారు. మిగిలిపోయింది ఇంకా. ఇందులో నేను కొద్దిగా వేసాను. యాపిల్లో 1/2 యాపిల్ వేసాను, పామగ్రానైట్లో 1/2 పామగ్రానైట్, క్యారెట్ కీర్ అయితే మొత్తం వేసాను, చిన్నది మిగిలిపోయింది అనమాట. అండ్ శనగల్లో కూడా ఫుల్ బౌల్ తెస్తే అందులో 1/2 బాల్ వేసాను. ఇప్పుడు ఇది సర్వింగ్ చేసేటప్పుడు ఎలా సర్వింగ్ చేస్తారంటే దీన్ని మిక్స్ చేయకూడదు మరి, ఇంకా వన్ సైడ్ నుంచి అలాగ జాగ్రత్తగా తీసివేసాడు. మిక్స్ చేస్తే బనానా మొత్తం ఇందులో ఇదైపోతుంది. ఒక సైడ్ నుంచి ఇలా తీయడం, వేసి ఇచ్చాడు అంతే. ఇది మన కేటగిరీ కాదు, పిన్ని తెచ్చిచ్చింది. మన కేటగిరీ ఇదే ఓన్లీ. టైం అయిపోయింది ఆల్రెడీ. మన ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తాం, తినేసి డేట్ అది తీయలేదు వీడియో. నెక్స్ట్ యాక్ తిన్నా. ఇదిగోండి మనం చేసింది ఆల్రెడీ అయిపోయింది. ఒక రౌండ్, సెకండ్ రౌండ్ పాస్ అయిపోయింది, పర్లేదు. ఇంకా 3 ఎగ్స్ మిగిలేదు, అదైతే మొత్తం లాగేసాను. వాటర్ మిలన్ మిగిలింది, అది టచ్ చేయలేదు. స్వీట్ పొటాటో కూడా ఇక్కడే ఉంది. ఇదంతా నమాజ్ నుంచి వచ్చాక మళ్ళీ పని పట్టాలి, టైం అవుతుంది అన్నమాట. నమాజ్ టైం ఆల్రెడీ అజాన్ ఇస్తాను, అందుకోసం. నమాజ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికి కూడా వచ్చేస్తున్నా. లైటింగ్ కొద్దిగా తక్కువ అడ్జస్ట్ అవ్వండి, స్ట్రీట్ లైట్లు పాడైపోయాయి.
మన ఈ వీడియో వల్ల రిపేర్లు అవుతాయేమో చూడాలి. అదే వీడియో తీసే టైం కూడా దొరకలేదు మనకి మస్జిద్కి వెళ్ళేది, ఎందుకంటే అప్పటికే నమాజ్ స్టార్ట్ అయిపోయింది. అందువల్ల ఫటాఫట్ వెళ్ళి మేము కూడా నమాజ్లో జాయిన్ అయిపోయా. రిటర్న్ వస్తూ తీస్తున్నాను అనమాట. ఇదిగోండి ఎలాంటిది ఎలాగే ఉన్నాయి అన్నీ. నమాజ్ అయిపోయింది, మా అమ్మగారు కూడా నమాజ్ చదువుకున్నారు, నేను నమాజ్ చదువుకుని వస్తాను. మళ్ళీ దీన్ని పని పట్టాలి ఇప్పుడు, లేకపోతే మళ్ళీ ఉండిపోతాయి. ఇది ఇప్పుడు పని పట్టేసి మళ్ళీ నైట్ మీల్ ఫినిష్ చేయాలిగా. జీరో ఆయిల్, జీరో మైదా, జీరో షుగర్, అదనమాట. టైం 8:30 PM అవబోతుందనమాట. అయితే మనం మగ్రీబ్ నమాజ్ అదే ఫాస్టింగ్ బ్రేక్ చేసుకొని కొద్దిగా తినేసి మస్జిద్కి వెళ్ళా. వచ్చాక రిమైనింగ్ది కూడా తినేసి కొంచెంసేపు అలాగా మొబైల్ మనది నిన్నటిది వ్లాగ్ ఏదైతే తీసామో అది ఒక షార్ట్ వీడియోలో తీసి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పెట్టాను అనమాట, ఎడిటింగ్ తీసి అప్లోడ్ చేయడానికి. ఇంకా నమాజ్ టైం అవుతుంది. ఈ రోజు లాస్ట్ నమాజ్ అనమాట, ఇషా నమాజ్ అని. ఇప్పుడు 8:30కి చదువుతారు. ఆ నమాజ్ కంప్లీట్ చేసి దాని తర్వాత స్పెషల్ నమాజ్ ఉంటుంది తరావి, అది కూడా చదివేసిన తర్వాత వచ్చేసి మళ్ళీ నైట్ మీల్ కంప్లీట్ చేసి తర్వాత వాకింగ్కి వెళ్ళి వాకింగ్ నుంచి వచ్చి మళ్ళీ మన వర్కౌట్ రొటీన్ చేద్దాం. ఈరోజు చెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, చూపిస్తా. అయితే మస్జిద్ నుంచి నమాజ్ చదువుకొని వచ్చేసా, అయిపోయింది లాస్ట్ టైం అని. ఈరోజుది లాస్ట్ మీల్ కూడా ఈరోజుది అనమాట, చూపించేస్తా చూసండి. రైస్ కొద్దిగా, దాంతో పప్పు దాల్, ఒక పీస్ ఫిష్ అనమాట మా పిన్ని ఇచ్చింది, ఇదే మనది ఉండాల్సిందే. చికెన్, కీరా, క్యారెట్. ఈరోజు ఫిష్ ఉంది కాబట్టి ఎగ్ ఆమ్లెట్ వేయలేదనమాట, ఎగ్ ఆమ్లెట్ క్యాన్సిల్ చేసా, లేకపోతే ఎగ్ ఆమ్లెట్ కూడా ఉండదు మనకి. ఇది మన లాస్ట్ మీల్ అనమాట ఈరోజుది. అల్హమ్దులిల్లా అయితే మనది నైట్ మీల్ కూడా ఫినిష్ చేసామన్నమాట. అండ్ చూసారు కదా మీల్ ఎలా తిన్నానో. అది రంజాన్ నెల అయినా సరే నార్మల్ డే అయినా సరే ఒక లెక్క ఒక తొక్క ఉంటుంది అనమాట. దాని ప్రకారంగా మెయింటైన్ చేస్తేనే ఫుడ్ మనకి బాడీ అనేది కూడా మెయింటైన్ అవుతుంది అనమాట. నువ్వు ఫుడ్ ఎలా మెయింటైన్ చేస్తావు నీ బాడీ ఎలా మెయింటైన్ చేస్తుంది. చెత్త చెదారం తినేస్తున్న ఫుడ్లో అంతే నీ బాడీ కూడా అలాగే అయిపోద్ది అనమాట. రైస్, ఒక చిన్న చేప ముక్క, ఓ 4 ముక్కలు చికెన్, 4 చూపించాను కానీ గట్టిగా కొట్టాను చికెన్, మిగతాది ఇంకా ఎక్స్ట్రా ఉన్నది కూడా తిన్నాను అనమాట చికెన్. దాంతోపాటు సలాడ్, క్యారెట్, కీరా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్. ఫ్యాట్ అంటారా, ఎలాగో మనం ఆ చికెన్లో దొరికేస్తుంది, ఆ ఫిష్లో కూడా దొరికేస్తుంది మనకి. ఫ్యాట్ వద్దన్నా సరే ఫ్రీగా దొరుకుద్ది అనమాట. అంతా బ్యాలెన్స్ చేసి తిన్నా. వాకింగ్ వచ్చా, మొత్తం కొద్దిగా క్యాలరీస్ బర్న్ చేసి దాని తర్వాత ఇంటికి వచ్చి కొద్దిగా ఒక చెస్ట్కి సంబంధించిన ఒక 3-4 వేరియేషన్ చాలు, 4 వద్దులే కానీ. ఎందుకంటే రేపటి నుంచి మార్నింగ్ మళ్ళీ జిమ్కి వెళ్తా. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఆకాశన్న ఏంటాడో ఏంటనేది. హెవీగా అయితే చేయం, వెళ్ళినా సరే మార్నింగ్ లైట్ అనమాట. మార్నింగ్ సైరీ చేసుకుంటా కాబట్టి మినిమం ఎనర్జీ అనేది ఉంటుంది బాడీలో. దాన్ని అక్కడ వెళ్ళి చూపిస్తా జిమ్లో. ప్రస్తుతానికి అయితే ఇది వాకింగ్ వచ్చా, ఇంటికి వెళ్ళి వర్కౌట్ చేస్తుంది చూపిస్తా. ఈరోజు వ్లాగ్ కూడా చెప్పడం మర్చిపోయాను. ఈవినింగ్ చూసారు కదా, అది సలాడ్ లాగా చేశాను నేను. క్యారెట్, కీరా, బాయిల్డ్ చనా, యాపిల్, పామిగ్రానైట్ అండ్ కర్డ్, ఒక స్పూను హనీ అంతా వేసి టాప్ అనమాట. అది వెయిట్ గెయిన్లో మరి ఇంకా వెనకాల తిరిగి చూడనవసరం లేదు. అమ్మ డైలీ తిన్నారనుకో, అది ఒక మీల్ యాడ్ చేసుకోండి. మీరు తినే నార్మల్గా 3 మీల్స్ తింటారు కదా, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఇది ఒక మీల్ కూడా యాడ్ చేసుకుంటే వెయిట్ గెయిన్లో చాలా యూస్ పడుతుంది. అండ్ రంజాన్ నెలలో ఇటువంటివి తినండి. చెప్పాను కదా, ఆయిల్ ఫుడ్ తినమాకండి. ఎవరైతే నా తమ్ముళ్ళు ఉన్నారో, ఎవరైతే ఫాస్టింగ్ ఉంటున్నారో వాళ్ళైతే మాత్రం ఈవినింగ్ టైం ఇటువంటివి తినండి. ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఫాస్టింగ్ లేని వాళ్ళు ఉంటారో మా మిగతా తమ్ముళ్ళు, వాళ్ళు కూడా తినొచ్చు. ఓకేనా, వెయిట్ గెయిన్లో మంచిగా యూస్ పడుద్ది. మీ గురించి చేసి పెట్టా. ఇదేంటి మళ్ళీ ఓన్లీ ముస్లిమ్స్కి చెప్తున్నాడు అన్న, హిందూస్కి చెప్పట్లేదా మళ్ళీ మీరు అనుకోగలరు. లోన ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఫాస్టింగ్ అని చెప్పాను కాబట్టి. అలానే లేదు, ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు. ఏంటి, మా ముస్లిం తమ్ముళ్ళు ఉన్నా, మా హిందూ తమ్ముళ్ళు ఉన్నా, ఎవరైనా సరే చేసుకొని తినొచ్చు. బెస్ట్ మీల్ అనమాట వెయిట్ గెయిన్లో అది. ఇప్పటికైతే ఆపుదాం, ఇంటికి వెళ్ళా కంటిన్యూ చేస్తా. అయితే వాకింగ్ ఫినిష్ అయిపోయిందేమండి. టైం ఏమొచ్చి 11 అవుతుంది. ఇందాక నమాజ్ తర్వాత తిన్నాను కదా చికెన్, మొత్తం అవగొట్టేసాను అనమాట. మార్నింగ్ సైరీకి లేదు. అయితే మా అమ్మగారు మళ్ళీ
చికెన్ కలిపేసి పెట్టారు మన ఎయిర్ ఫ్రైయర్లో, అది ఇంకా పెట్టడం అన్నమాట. చికెన్లోకి వచ్చేసింది. టెంపరేచర్ కొద్దిగా తగ్గించి పెడతాను, 22 మినిట్స్. టెంపరేచర్ కాదు, సారీ, టెంపరేచర్ 200 ఉంటుంది మనకి. టైం ఏమొచ్చి 22 మినిట్స్ పెట్టాను అనమాట. ఇది ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి మనం వర్కౌట్ చేసేద్దాం. పుషప్స్ అండ్ ట్రైసెప్స్. అయితే మన చెస్ట్లో ఫస్ట్ వేరియేషన్ డంబుల్ ఫ్లేవర్ చేద్దాం. కాకపోతే ఇది ప్లేన్గా ఉంది కదా, ఎత్తు చాలట్లేదు. ఈ చేతులు కింద దిగేటప్పుడు ఎల్బోకి ఇది టచ్ అయిపోతుంది. మనం కొద్దిగా ఎత్తుగా ఉండాలంటే ఏం చేయాలి చూపిస్తారు. ఒక తలగడ, దాని మీద ఇంకో తలగడ. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్ అవుతుంది అనమాట. ఎల్బోస్ టచ్ అవ్వడానికి చాలా టైం. అప్పటికల్లా మనకి ఇక్కడ చెస్ట్ మీద, ఓకే, ఇప్పుడు గాల్లో చెస్ట్ ఏమొచ్చి పైకి. ఇప్పుడు స్లోగా కంట్రోల్. ఓకే, ఇది ఒక 3 సెట్స్ చేద్దాం. వీడియో లెంత్ పెరిగిపోద్ది. మళ్ళీ ఇంకో వేరియేషన్ చేసినప్పుడు ఇంకో వేరియేషన్ చూపిస్తా, అది కూడా తక్కువ చూపిస్తాను, 5-10 సెకండ్స్. ఓకేనా, ఇది ఇక్కడ కాపుదాం. ఏం పొజిషన్ ఇందాక డబుల్ ఫ్లేవర్ ఇలా కొట్టాం కదా, ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ గ్రిప్ దగ్గరికి పెట్టి ఇంక్లైన్ పొజిషన్లో ఇలాగా జస్ట్ ప్రెస్ చూపిస్తా చూడు. ఓకే, Wasting any time, I've got a lot to say. Can't hold it in this time. Got no filter, I got no filter. No filter, I got no. ఇదొక 3 సెట్స్ కొడితే మూడో సెట్ నార్మల్ పుషప్స్. అది తీయ వీడియో తెలుసు కదా. పుషప్స్ 2 వేరియేషన్లు అయ్యేది. ఇంకో 2 సెట్స్ చేస్తా ఇది సేమ్ పొజిషన్లో. దీని తర్వాత మూడో వేరియేషన్ ఏమొచ్చి నార్మల్ పుషప్స్ చేస్తా, అది బెట్టా వీడియో. పుషప్స్ తెలుసు కదా, నాకు చాలా వీడియోస్లో చూసుకుంటా, మరి అది కూడా తీయాలి. అది అయిపోయాక ట్రైసెప్స్ ఒక సెట్. ఓకేనా, ట్రైసెప్స్ కూడా చూపించేస్తాను ఇందులో. With the chaser, your voice starts feeling like a waiter. Scraping my mind against the cheese grater. Before you go, sir, you have to sign a waiver. That's alright, I'm aware of the danger. ఇది ఒక 3 సెట్స్ చేస్తే మన వర్కౌట్ ఫినిష్ అయిపోతా ఈరోజు. జాగ్రత్త పెట్టాలి, డబ్బులు స్టైల్స్ కదా, లేకపోతే మళ్ళీ ఇరిగిపోద్ది. ఓకే, ఇక్కడతో మన వ్లాగ్ ఆపేద్దాం. మీకు తెలియడానికి ఈ వర్కౌట్స్ తీసాను అనమాట. డే 2. మన వీడియో నచ్చినట్లయితే లైక్, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ పడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఒకవేళ మన వీడియో చూస్తే ఇలాగ డిఫరెంట్ కంటెంట్ ఇంట్లోనే ఉండి హోంవర్క్స్ కూడా అన్నీ కవర్ అయిపోతాం మన వ్లాగ్లో అనమాట. నేను ఏం తింటున్నా, ఏం చేస్తున్నా, ప్రోటీన్ ఫుడ్ సింపుల్గా మీలాగే క్రియేటిన్, BCAA, గ్లూటామిన్, వే ప్రోటీన్, ఇవి కనిపించవు నా వ్లాగ్లో. చాలా రేర్ కనిపించవు. ఓన్లీ హోమ్ ఫుడ్తోనే మనది ఏదైనా సరే. ఓకేనా, కొత్త వాళ్ళు ఒకవేళ అవసరం పడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగ్లో. ఇది డే 2 అనమాట, రంజాన్.